హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ టెక్ షేక్ అబ్దుల్ అండి. ఈ రోజు మనం ఏలూరులో ఎంతో ఫేమస్ అయిన ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చామండి. నాకు తెలిసి పాడి మీకు అర్థమే ఉంటుంది ఏదో కూడా, అది గౌతమి ఐస్ క్రీమ్ పార్లర్ అండి. మనకి 1987 అయితే మనకి స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి 37 సంవత్సరాలు మొత్తానికి మనం ఉంది. ఇక్కడ ఐస్ క్రీమ్ కానీ, బాదం పాలు కానీ, ఫ్రూట్ సలాడ్ కానీ చాలా ఫేమస్ అన్నారు. అసలు ఏంటి అంత ఫేమస్ ఏంటి, దానికి కారణాలు ఏంటి, అలాంటి ముచ్చట్లు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందే మనం పార్లర్లోకి అయితే వెళ్దామండి. చూద్దాం ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటి మనకి పార్లర్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనకి అసలు ఈ గౌతమి ఐస్ క్రీమ్ పార్లర్ అండి 1987 లో అయితే స్టార్ట్ చేశారంట. దాదాపు 37 years అవుతుంది మనకి స్థాపించిన. మనకి తాలూకా మనకి సార్ ఖాదర్ గారు ఉన్నారండి. సార్ నమస్తే అండి. నమస్కారం. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి సార్? మనకి ఒకసారి కొద్దిగా ఏంటి మీ దగ్గర అంత స్పెషల్ ఏంటి, ఒకసారి మాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? 1987లో చిన్న షాపు ఆటా కంపెనీ పక్కన మెయిన్ బజార్ లో ఓపెన్ చేసాం. అది 6 seaters ఉండేది. ఓకే ఓకే. దాంట్లో మేము ముగ్గురు బ్రదర్స్ ఓకే ఓకే కలిసి చేసేవాళ్ళం. మా ఓన్ మ్యానుఫాక్చరింగ్. అదే ఐస్ క్రీమ్ కూడా మీరు ఓన్ గా తయారు చేస్తున్నారు. బాదం కూడా స్పెషల్. అవునా? స్పెషల్ బాదం ఐస్ క్రీమ్ ఫ్రూట్ సలాడ్. ఒకసారి ఏంటి సార్ మాకు చూపిస్తారా? ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, ఇవన్నీ ఇవి కూడా మీరు అప్పుడు మన ఏదైతే 87 లో చేయించాం. అప్పుడు ఎంత స్ట్రాంగ్, ఇప్పుడు కూడా అలాగే దగ్గర చేయించాం. ఓకే ఓకే ఓకే. అంటే ఇంకా ఐస్ క్రీమ్, ఫ్రూట్ సలాడ్ అండి, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయి? బాదం పాలు ఇంకా ఏంటంటే? బాదము, పిస్తా, రోజ్ మిల్క్. రోజ్ మిల్క్ అంటే రోజ్ మిల్క్ అంటే మనకి రోజ్ మిల్క్ అని గుర్తొచ్చేది రాజమండ్రి కదా. రాజమండ్రి రోజ్ మిల్క్ మన కూడా ఈక్వల్ గా ఉంటుంది. ఏరియాకి బాగుంటుంది. అంటే తక్కువ రోజ్ మిల్క్ అనగానే రాజమండ్రి అంటారు కదా. రాజమండ్రి. అవునవునవునవును. ఓకే అండి. ఇంకేంటి సార్ అసలు మనకి? మిల్క్, రోజ్ మిల్క్ ఉంటుంది. ద్రాక్ష వచ్చాడు, రింగ్స్ వచ్చాడు, ద్రాక్ష, పైనాపిల్, ఓకే, ఆరెంజ్. అంటే మనకి ఇక్కడ ఎవరన్నా సినిమా యాక్టర్స్ గానీ అలా ఎవరన్నా రావడం జరిగిందండి మనకి? ఇక్కడ ఏమన్నా ఆల్రెడీ వచ్చారు కానీ మనం చెప్పలేదు. ఆ వేణు అన్న ఆయన ఒక ఆయన వచ్చారు. వేణు అంటే కమిడియన్ వేణు. ఇక్కడ ఆయన కాదు, హనుమాన్ జంక్షన్ లో సినిమాలు వేశారు. ఓకే. ఇంకా పెద్ద హీరోలు కానీ ఎన్టీఆర్ కానీ అలా ఏమన్నా వచ్చారండి ఇక్కడికి? ఆల్రెడీ మనకి తక్కువ కానీ మనం బయటకు పంపించాం చాలా మంది డైరెక్టర్లకు వెళ్ళి. ఇక్కడ నుంచి మనకి బాదం పాలు అంటే విన్నాం మేము. అంటే ఏంటంటే డైరెక్టర్కి వెళ్ళి ఇక్కడ మనకి బాదం పాలు ఫిల్మ్ యాక్టర్స్ కి, కమెడియన్స్ కంపల్సరీ వెళ్తుందని విన్నాము. హైదరాబాద్ మోహన్ బాబు గారు చాలా సార్లు పంపించాను. అదే అదే అందుకని మాకు చెప్పారు. అందుకని నేను అడుగుతాను మీకు. రీసెంట్ గా 2 months బ్యాక్ కూడా పంపించాం. జనం చెప్పింది నిజమా అబద్ధమా అనేది మిమ్మల్ని అందుకే అడుగుతున్నా నేను. కరెక్టే. అంటే ఫిల్మ్ యాక్టర్స్ కంపల్సరీ ఇక్కడ నుంచి మనకి వెళ్తున్నా. డైరెక్టర్ పంపించాం. ఓకే ఓకే. అంటే ఇక్కడికైతే ఎవరు రారు తాగడానికి అయితే, అంటే వాళ్ళకి అంత సమయం కుదరదు. వెళ్ళినా మన సీక్రెట్ గా వెళ్ళిపోతున్నా తప్ప. మరి రాజకీయ నాయకులు అండి, రాజకీయ నాయకులు అందరికీ తెలుసు. ఓకే. అందరూ తెప్పించుకుంటా ఉంటారు కానీ అలా పేర్లు అనేది మనకైతే అంత. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఈ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీరు అడగడానికి కొద్దిగా మాకు టైం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఇది మనకు వచ్చేప్పటికి ఎస్పీ బాదం పాలు అండి. మనకు వచ్చేప్పటికి ఎంత అండి కాస్ట్ ఎంత ఉంటుంది సార్? మన గ్లాస్ వచ్చి 100 rupees. ఓకే. అంటే క్వాలిటీ కూడా ఉంటుంది కదా. మిల్క్, బాదం పప్పు, ప్యూర్ బాదం, అవును, పైన ఐస్ క్రీమ్, అవును, అంతా క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనకి కొద్దిగా ప్రైస్. గ్లాస్ కూడా మంచి జార్ వేస్తాం. అవునవును, స్పెషల్ గా ఉంటుంది. ఓకే. అదే ఏదైనా మనం ఒక ప్రొడక్ట్ మార్కెట్ లో మంచిగా ఉంది, మంచిగా వచ్చిందంటే ఏదైనా మనం సొంత తయారీ ఉండాలా. అంటే బజారీగానే ఉంటాయి కదా. ఇక్కడ మనం మా షాప్ కి వచ్చినా సరే ఎవరైనా సరే మీ ఓన్ ఇవ్వండి అని అడుగుతారు తప్ప అలా నోటెడ్ అయ్యాం వాళ్ళకి. అలా చేస్తాం మాకు అలాగే అందిస్తున్నాం ఐటమ్స్.
అదే అదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇంత పాపులర్ వచ్చింది. 37 సంవత్సరాల నుంచి మనకు ఒక ఐస్ క్రీమ్ పార్లర్ రన్ అవుతుందంటే కూడా మామూలు విషయం కాదు ఇక్కడ మనకు వచ్చేప్పటికి. ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రస్తుతానికి మనైతే గౌతమి ఐస్ క్రీమ్ పార్లర్ లో ఉన్నాము. అసలు ఏంటి ఇక్కడ మనకి కొంతమంది కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకుందామని, అంటే ఇది దాదాపు చాలా ఫాస్ట్ అని కూడా విన్నాం మనం. ఒకసారి అడుగుదాం ఏంటి ఇక్కడ అంతా బాదం పాలు కానీ ఇక్కడ ఐసింగ్ అని చాలా స్పెషల్ అంటున్నారు. ఇక్కడ మనకి కొంతమంది ఉన్నారు, ఒకసారి అడుగుదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్ మీ పేరండి? పవన్ కుమార్ సార్. పవన్ కుమార్ గారు. అంటే ఏంటి సార్ అంత ఫేమస్ ఏంటి ఇది మనకి ఇక్కడ అసలు? యాక్చువల్ గా వచ్చేసరికి స్టిల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే వెర్షన్ కి ఓకే మనకి నిదర్శనం అంటే మన గౌతమేనండి. ఎందుకంటే గౌతమిలో మనకి ఫస్ట్ నా చిన్నప్పటి నుంచి ఓకే యాక్చువల్ మా మదర్ కూడా చెప్తుంటారు, ఏదైనా తాగాలనుకుంటే మన గౌతమికి వెళ్దాం రా, ఓకే ఏదైనా తిందాం అనుకుంటే పలానా చోటుకి వెళ్దాం అనే ఆప్షన్ లో ఈ గౌతమి అనేది బాదం పాలు స్పెషల్ సార్. ఇది మనకి యాక్చువల్ గా ఇప్పుడు స్టిల్ మార్కెట్ లో ప్రతి ఏరియాలో బాదం పాలు దొరుకుతున్నాయి, ప్రతి సందుకి ప్రతి షాప్ లో బాదం పాలు దొరుకుతాయి. ఓకే అని బాదం పాలు అంటే మనకి గౌతమి అనేది ఒక నానుడి ఉంది. ప్లస్ ఆ టేస్ట్ మన అలవాటు అయిపోయింది కాబట్టి స్టిల్ ఒక ఐస్ క్రీమ్ స్పెషల్ బాదం తాగాలనుకుంటే మన గౌతమి సార్. అది అంటే ఓన్లీ ఇక్కడ బాదం పాలేనండి, ఇంకా వేరే ఫ్రూట్ సాలడ్ ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ సాలడ్స్ ఐస్ క్రీమ్స్, మనకు కావాల్సిన పిల్లలకు కావాల్సిన ఐస్ క్రీమ్స్ మోడల్స్ అన్ని ఉంటాయి సార్. ఎస్పెషల్లీ మనకి ఐస్ క్రీమ్ కన్నా మనకి బాదం పాలు అనేది దానికి కావాలనుకుంటే కనుక ఇక్కడ రావాల్సిందే. ఒకవేళ మీరు ఇప్పుడు రివ్యూ ఇవ్వాలంటే ఎంత ఇవ్వగలుగుతారు? 5కి మనకు అసలు పర్సంటేజ్ అనేది ఉండదు సార్. ఎందుకంటే మనకి 100% ఇస్తారా 200% ఇస్తారా అంటే దానికి ఆప్షన్ లేదు. ఇంకా ఎందుకంటే మనకి ఓల్డ్ వెర్షన్ అన్లిమిటెడ్ చెప్పలేము. అదే ఓల్డ్ వెర్షన్ లో గోల్డ్ వెర్షన్ ఇది, దానికి ఇంకా ఇవ్వడానికి ఉండదు. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఓకే అండి, మనం ఇక్కడ ఏదో బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు, ఒక్కసారి అడుగుదాం. వాళ్ళు రెగ్యులర్ గా వస్తారంట, ఎలా ఉంది ఏంటి మనం ఒకసారి కనుగొన్నాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? తేజస్విని. తేజస్విని. బ్యూటిఫుల్ లేడీస్ అని నవ్వుతున్నారు. ఓకే ఓకే రైట్. అంటే ఏంటండి ఇప్పుడు మనకి మీరు ఎప్పుడు చిన్నప్పటి నుంచి వస్తున్నారా లేకపోతే జస్ట్ ఏదైనా చెప్తూ వచ్చారా ఇక్కడికి? లేదండి, నేను చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాము. ఒక నాస్టాలజిక్ ప్లేస్ అన్నమాట ఇది. ఓకే ఓకే. వాళ్ళ బాదం మిల్క్ కానీ వాళ్ళ ఐస్ క్రీమ్స్ కానీ ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. ఇక్కడే వాళ్ళ ఇప్పుడు అంటే అన్ని ఇంటర్నేషనల్ బ్రాంచెస్ వచ్చేసి అన్ని కాస్ట్లీ అయిపోయాయి, కానీ వీళ్ళు రీజనబుల్ ప్రైజెస్ లో మంచి టేస్టీ ఐస్ క్రీమ్స్ అన్ని. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతే. బాదం పాలేనండి, ఇంకా వేరే అన్ని బాగుంది. వాళ్ళ ఫ్రూట్ సలాడ్ ఐస్ క్రీమ్ కానీ లేకపోతే వాళ్ళ త్రీ ఐస్ క్రీమ్ సెట్ అలా ఉంటుంది. వాళ్ళ మిల్క్ షేక్స్ కూడా బాగుంటాయి. వీళ్ళది ఏదైనా బాగుంటాయి, ఏదైనా బాగానే ఉంటుంది ఇక్కడ మనం ఏం తీసుకున్నారు. సరే, ఒకవేళ మనం రివ్యూ ఇవ్వాలంటే ఎంత ఇవ్వగలుగుతారు రేటింగ్? అంటే మాకు రేటింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి 5 అవుట్ ఆఫ్ 5 ఎంత ఇవ్వగలుగుతారు మీరు? నేనైతే 5 ఇస్తాను. అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. ఓకే థ్యాంక్ యూ. మనం ఇంకొక కస్టమర్ రివ్యూ తీసుకుందామండి. సార్ ఉన్నారు, గుంటూరు అంట వీళ్ళది. మనకి ఏంటంటే ఏలూరేనా? ఓకే సారీ. ఓకే, మరి ఆదివారం పెట్టారు, మరి శనివారం. ఓకే వీళ్ళది ఏలూరే. ఇప్పుడు చూద్దామండి ఏంటి ఎలా ఏంటంటే మీరు ఎప్పుడు రెగ్యులర్ గా వస్తారండి? రెగ్యులర్ గా వచ్చినా మీరు ఏం తీసుకుంటారండి వీళ్ళ దగ్గర? ఏంటి ఏం బాగుంటుంది వీళ్ళ దగ్గర? ఫస్ట్ ఫ్రూట్ సలాడ్ హైలైట్ ఏలూరు టాప్ నెంబర్ 1 క్వాలిటీ. బాదం పాలు చాలా ఫేమస్ అన్నారు. బాదం పాలు సూపర్. ఏలూరులో మీకు ఎక్కడ వెళ్ళినా కానీ బాదం పాలు గౌతమి బాదం పాలు ఏ ఓల్డ్ గౌతమి వాదర్ మెయిన్ బజార్ లో. ఓకే, మెయిన్ బజార్ లో ఉండేది ఓల్డ్. ఓకే, నేను ఒక 35-37 years నుంచి ఓకే ఓకే. అయితే మీకు ఫ్రూట్ సలాడ్ కానీ ఇక్కడ బాగుంది. ఇంత ముందు అయితే ఇంకా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉండేది మాకి. వచ్చి ఏసీలో కూర్చొని చాలా సేపు బాదం పాలు తాగుతాం, తర్వాత ఇంటికి కూడా తీసుకెళ్తాం. ఓకే, మీరు బయట అవుటర్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళని రికమెండ్ చేస్తారు ఇక్కడికి రమ్మని మీరు? అంటే ఇక్కడ చాలా మంది బయట అవుటర్స్ వస్తారు కదా, అవుటర్స్ చుట్టాలు వచ్చినప్పుడు ఒకసారి హోమ్ డెలివరీ తీసుకెళ్తాం మేమే. ఓకే, పార్సల్ తీసుకెళ్తాం, వచ్చి ఫ్యామిలీతో సరదాగా వచ్చి కూర్చుంటాం, బాగుంటుంది. ఒకవేళ మీరు రివ్యూ ఇవ్వాలనుకుంటే ఎంత ఇవ్వగలుగుతారు? 5కి అంటే ఇవ్వచ్చండి, అన్ని బాగుంటుంది క్వాలిటీ, క్వాలిటీ. 5 ఇస్తారా లేకపోతే ఇంకా? లేదు, 5 ఇస్తారా? 100కి 100 అన్ని బాగుంటాయి. క్వాలిటీ బాగుంటుంది, అన్ని బాగుంటాయి. థ్యాంక్ యూ. నేను కూడా బాదం పాలు టేస్ట్ చేశానండి. నిజంగానే అంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు పక్కన పెడితే బాదం పాలు క్వాలిటీ ఉంది. మనకి చూడండి, కావాలంటే మీకు
ఈ గ్లాసుల బాదంలో దాదాపు మనకి లెక్క వేసుకున్నా కానీ 30 బాదాల్సి ఉంది. అంత క్వాలిటీ ఇస్తున్నారు. అందుకే మనకి 37 సంవత్సరాల క్వాలిటీ ఉంది, జనం ఆదరణ పొందుతుంది మనకి. Satu jalan gimana? Udah clear, di kanal. Kamera, action. Bau ready? Bau ఎలా ఉందయ్యా? అదండి ప్రస్తుతం మన వీడియోస్ ఎప్పటికీ గౌతమి ఐస్ క్రీమ్ పార్లర్ లో మనకి దాదాపు 37 years ఆఫ్ లెజెన్సీ అండి. మనకి ఇక్కడ బాదం పాలు కానివ్వండి, మనకి ఫ్రూట్ సలాడ్ కానీ మొత్తం చాలా బాగుంది. మనం కొంతమంది రివ్యూస్ కూడా తీసుకున్నాం, ఎలా ఉంది ఏంటి అనేది కూడా వాళ్ళు కూడా మంచి రివ్యూస్ ఇచ్చారు. మా వీడియోగా మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, నాకు ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.